నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పండరి. మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన, అలాగే మేడిగడ్డ బ్యారేజీ పైన చేసినటువంటి విష ప్రచారం ఎంత అబద్ధము అనేది ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు నిండుకుండను తలపిస్తూ మేడిగడ్డ ఈరోజు ఒక విధంగా గోదావరి నీటిని అడ్డుకుంటున్న నేపథ్యం, లేకపోతే గోదావరి నీటిని సావిగా బయటికి సాగుతున్న నేపథ్యం జనాలు చూస్తూ ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వం మీద ఎన్నికల ముందు విష ప్రచారం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధపు పునాదుల మీద ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో ఈరోజు మేడిగడ్డ ప్రత్యేక సాక్ష్యం నిలిచింది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు, అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక నిండుకుండని తలపిస్తున్న మేడిగడ్డను చూస్తుంటే నిజంగా ఒక జనాలు మోసపోయినరు, నిజంగా జనాల్ని మోసం చేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద నిజంగా రైతులు ఏమనుకుంటారు అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. రండి. ఏం పేరు నీ పేరు? నా పేరు ఊరుగంటి రమేష్ గౌడ్. ఎవరు? భువనగిరి మండలం కాజ్పూర్ విలేజ్. చూస్తున్నారా మొత్తం సోషల్ మీడియాలో ఎట్లా ఉంది ఇలా? మరి మేడిగడ్డ మొత్తం కూలిపోయింది, పనికిరాదు, ఎక్కడ అసలు కనీసం ఏ మాత్రం లేని అనేటువంటి మేడిగడ్డ ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఎట్లా అనిపిస్తుంది అని చూస్తుంటే అది అంతా? అన్ని మాయమాటలు చెప్పిండు, అన్ని కళ్ళబొలి కబుర్లు చెప్పి అమలు కాని హామీలు చెప్పిండు. ఆయన నోటికి ఎంత వస్తే అంతే. ఇక సీటు గురించి, అధికారం ఆకాంక్ష గురించే అతడు అన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. నేనేమంటున్నా అంటే వచ్చిన ఇప్పుడు 7 నెలలు అవుతుంది, ఒక్క 6 గ్యారంటీలను ఇచ్చిండు, ఒకటి పూర్తిగా కూడా అమలు చేయలేకపోయాడు. నాడు కేసీఆర్ గారు కాళేశ్వరము 85 కోట్లతోని 85,000 కోట్లతోని చేస్తే లక్షల కోట్లు అప్పు తెచ్చిండు అని చెప్పి ఏదో అన్ని మసి మారేడుగాయలాగా చేసి కొన్ని లక్షల కోట్లు కుంభకోణం అన్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రైతులను, గ్రామస్తులను, ముఖ్యంగా గ్రామస్తులనే నమ్మించాడు. ఎందుకంటే గ్రామస్తులు రచ్చబండ కాడ ఉంటాడు. ఈయన ఏమో ఉద్ధరిస్తాడు, 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. ఇప్పుడే ఊరి తెచ్చుకోరి కేసీఆర్ గారు మాఫీ చేయగానే ఎంబడే తెచ్చుకోరి నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అది ఇప్పటివరకు చేయలేదు. మన ఎంపీ ఎలక్షన్లలో మళ్ళా రైతులే నిలదీస్తే అప్పుడు ఇట్లాంటివి వేస్తేనే మేము ఓట్లు వేసినాం అని చెప్పి నిలదీస్తే 15 ఆగస్టు అని మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో ఏదో కుమ్మక్కు చేసి 15 ఆగస్టు అని చెప్పి అదొక్కటి చేసిండు. మళ్ళీ నేనేమంటున్నా, అంత మంచి కాళేశ్వరానికి 85,000 కోట్లతోనే మంచిగా చేసిన కేసీఆర్ పట్టుకొని లేనిపోని నిందలు మోపి మేడి పండు లాంటిదని, ఏదో మనము చిన్న ఇల్లు కడితేనే క్రాక్ వస్తుంటది, చిన్న మా విలేజ్లలో కడితేనే పిల్లల పంట కొద్ది క్రాక్ వస్తుంది. అది ఏదో క్రాక్ను చూపించి భూతార్థంలో పెట్టి చూపించి ఇక ఇది చేసిండు అది చేసిన అని మంత్రులను దొరకపోవడము. ఇది ఏంది ఒక ప్యాకేజీ ముఖ్యమంత్రి పోయిండు ఢిల్లీకి, ఇప్పటికీ 8 సార్లు 18 సార్లనే పోయిండు. ఆయనకు ఢిల్లీ ఏమంటే ఢిల్లీ అంటే ఢిల్లీ. అక్కడ పోయి రాహుల్ గాంధీకి ఏం తెలియదు, ఆయనను మెప్పించిండు. ఏదో కాళ్ళపల్లి గబురు చెప్పి ముఖ్యమంత్రిని అయ్యిండు. పిసిసి కూడా కొనుక్కొనే చేసిండు, ముఖ్యమంత్రి పదవి కూడా కొనుక్కొనే చేసిండు. ఆయనది మాత్రం ప్యాకేజీ ముఖ్యమంత్రి అంటున్నాం మేమైతే. అందరూ తెలంగాణలో గ్రామస్తులు ఎందుకో కొద్దిగా నమ్ముతారు మాయమాటలను. అప్పటి వరకు నమ్మి మోసపోయారు. అంత మంచి కాళేశ్వరం ద్వారా ఇప్పటికే ఆయన కేసీఆర్ గారు చేసిన పంటలే ఇవన్నీ పండుతున్నాయి. ఇక్కడ చెక్ డ్యామ్ కట్టిండు, ఆ చెక్ డ్యామ్ తోటే మాకు ఇవన్నీ వాటర్. ఇప్పుడు ఆయన వచ్చిన 7 నెలలలో ఏమి వర్షాలు కూడా నిర్ణయాలనే వస్తున్నాయి కదా, ఏది కొద్దిగా కూడా 1 రూపాయి మందం కూడా ఏం చేయలేదు. అప్పుడే 35,000 కోట్లు తెచ్చిండు, అప్పు చూపిస్తుండు. ఆయన పేద ఉద్దారకం చేసినట్టు రైతులకు గోస కూర్చుకుంటుండు. ఇదే అంటే ఇప్పుడు అప్పుడేమో కాళేశ్వరం మేడిగడ్డ మీద అసలు మొత్తం కాళేశ్వరం పనికిరాదని చెప్తే ఈరోజు కాళేశ్వరం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. మొత్తం రాష్ట్రం అప్పుల పాలైంది, మొత్తం 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని చెప్పేసి ఏమో అదొక మాట చెప్పిండు. మళ్ళీ జనం నమ్మిరు దాన్ని. మళ్ళీ ఈ రోజు అదే 35,000 కోట్లు తీసుకుపోయి ప్యాకేజీలు అన్నట్టు మీరు అన్నట్టు ఢిల్లీకి పోతున్నారు, అక్కడ పోయి ఇస్తున్నారు, ఇక్కడ పోయి ఇస్తున్నారు. అదే తర్వాత ఒక చిన్న మేడిగడ్డ అది ఏది ఒక క్రాక్ చూపించారు. మొన్న ఖమ్మం జిల్లాలో ఒక కాలువ కొట్టుకుపోయింది. మరి ఇది అన్ని చూస్తుంటే ఈ గవర్నమెంట్ మీద ఎంత నమ్మకం ఉంది రైతుకు? చాలా ఇప్పుడు నమ్మకం పోయింది. ఒకవేళ ఈ పెద్ద మనిషి మధ్యంతర ఎన్నికలు వస్తే మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతాడు. ఎందుకంటే 10 సంవత్సరాలు చేసిరు, చూద్దాం మాయమాటలు చెప్పిండు కదా. కేసీఆర్ మీద కొద్దిగా కొన్ని తప్పుడు వ్యవహారాలు కూడా చేయడం వల్ల గవర్నమెంట్ పోయిందని నేను అనుకుంటున్నాను. ఆయన మన కేసీఆర్ సార్ కూడా ఏం చేసేది ఉందంటే
ఎలక్షన్ల ముందే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుండు, అది కూడా ఒప్పుకోవాలి. ఏంటిదంటే దళిత బంధు అని, బీసీ బంధు అని. గ్రామాలలో ఎట్లుంటది అంటే ఐకమత్యంతో ఎక్కువ ఉంటారు. ఒక గ్రామానికి ఇచ్చి పక్క గ్రామానికి ఇవ్వకపోతే ఆ గ్రామానికి ఇచ్చిన మాకిందుకు మేము ఓట్లు వేయమా, అది ఒక్కటే తప్పుడు వ్యవహారం. కానీ ఆయన చేసిన అన్ని ప్రతి ఒక్కటి ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి ఆయన 8-9 సంవత్సరాల నుంచి 8-9 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మినిస్టరు. ఆయన చెయ్యని పదమంటూ లేదు. ఒక ప్రధానమంత్రి పోస్ట్ కూడా నామినేట్ పోస్టే, సీఎం పోస్ట్ ఎంతనో ప్రధానమంత్రి పోస్ట్ కూడా అంతే. అది పెద్ద కథ కాదు. కాకపోతే జనంలా కొద్దిగా రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయింది. ఏంటంటే ఇది సాధ్యమేనా, ఒకరికి 10 లక్షలు ఇవ్వడం, అదొక్కటి తప్పును చూపించుకొని వీళ్ళు భూతార్థంలో అది ఒక పాయింట్ దొరికింది కాబట్టి లేనిపోని అన్ని అమలు కాని హామీలు. పిల్లలకు స్కూటీ అన్నాడు, 2500 పింఛని అన్నాడు, డబుల్ పింఛని, వృద్ధులకు 4000 పింఛని అన్నాడు, వికలాంగ్ నోటికి ఎంతకు వస్తే అంత మాట్లాడి అవి కొన్ని గ్రామస్తులు నమ్మిరు. అదే హైదరాబాద్ లో ఉన్నవారు నమ్మలే. అక్కడ మంచి మెజార్టీతోనే బీఆర్ఎస్ ఫామ్ అయింది. ఈ గ్రామాలలో ఏంటంటే పనిపాట్ల కొద్దిగా వ్యవసాయం అవన్నీ ఉంటాయి కదా, కూర్చొని ఇది ఇట్లా దట్టని ఆ మాటల వల్ల నమ్మే ఆయన అధికారంలో వచ్చింది. కానీ అది కూడా పెద్దగా ఏం లేదు, 1.2 ఏమంటారు అంతే వరకే. కానీ అది అంతేగాని ఆయన పెద్ద చేసింది ఏం లేదు కదా, మాట వద్దు. కానీ చాలా మోసాలు చేస్తుండు. ఈయన 5 సంవత్సరాలు ఉండడో మాకైతే నమ్మకం లేదు. ఆ దేవుని పుణ్యాన మళ్ళీ ఒకవేళ మధ్యంతరం వస్తే మాత్రం కేసీఆర్ బాపే ఖచ్చితంగా వస్తాడు అని నా ఖచ్చితంగా నమ్మకం, దృఢ సంకల్పం అయితే ఉంది. రైట్, ఇప్పుడు మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి. చెప్పిన అన్ని అబద్ధాలైనా ఒక్కొక్కటి ప్రూవ్ అవ్వకుండా వస్తూ ఉంది. అటు మేడిగడ్డకు అయింది, ఆ తర్వాత 24 గంటల కరెంటు మేము చేస్తామని చెప్పిండు, అది కూడా కరెంటు పోతా ఉంది. ఆ తర్వాత రైతు బంధును కాస్త రైతు భరోసా చేస్తామని చెప్పేసి అన్నాడు, ఆ రైతు బంధు అది కూడా పోయింది. అవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అన్ని మోసాలు అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఆయన వచ్చేయడమే అన్ని పింఛన్లు 2500 18 సంవత్సరాలు నిండిన వృద్ధుల వరకు ప్రతి మహిళకు 2500 పింఛన్ ఇస్తాడు, అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాలేజీ పిల్లలకు స్కూటీ ఇస్తాడు, అది ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇవన్నీ ఆధార్ కార్డుకు లింకులు, రేషన్ కార్డుకు లింకులు. ఈ రేషన్ కార్డు లేని వారు ఏడే తెచ్చేయాలి. ఇవన్నీ దొంగ మాటల వల్ల కదా. మనం రేషన్ కార్డు ఈ ముందుగాల అసలు ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చి, రేషన్ కార్డు అర్హులకి నేను నా యొక్క పథకాలన్నీ అమలు చేస్తా అంటే నువ్వు రేషన్ కార్డు 7 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇవ్వకనేపోతుంది. 6 గ్యారంటీల పథకం ఒకటి ఇస్తేవి, దాని మీద అన్ని గ్యారంటీలు రాసుకుంటే అదే టైంలో రేషన్ కార్డుకి లేనోనికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని వాళ్ళకు ఆధార్ కార్డు, ఒకవేళ రేషన్ కార్డులో పేర్లు లేని వారికి వాళ్ళ పేర్లు ఎక్కించుడు. ఆ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టలేదు? నువ్వు నీతి మంత్రివే కదా, కేసీఆర్ నువ్వు ఏదేదో అన్నావు కదా, దొంగ ఇదంటివి ఇదంటివి అదంటివి కదా. అంత మంచి నాయకుని నువ్వే పెద్ద ఉత్తమమే కదా, మంచి పతివ్రతవే కదా. ఫస్టే నువ్వు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇయ్యనుటివి, ఇచ్చినాక నువ్వు నమ్ముదాం మేము కూడా. కానీ అవి ఇప్పుడు ఏమంటున్నావు, రుణమాఫీ ఫస్ట్ ఒకటే విడతల 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఇప్పుడు మొన్న ఏమన్నాడు 1,00,000 వరకు అన్నాడు. ఆ 1,00,000 వరకు కూడా మా ఊళ్ళోకి 7-8 మందికి రాలేదు. వాళ్ళు తీసుకుని 30,000 20,000 6,000 1,00,000 లోపు అయితే రుణమాఫీ ఇవ్వాలి కదా, అయితే ఇవ్వలేదు. మళ్ళీ ఏమో బట్టి ఒక మాట అంటాడు, ఉత్తమ ఒక మాట అంటాడు, మంత్రి పొంతన లేని మాటలు, వాళ్ళతో వాళ్ళకి సంఖ్యత లేని మాటలు. ఎవడు ఎంత వస్తే అంత నోటికి, కోమటిరెడ్డి అయితే ఆయన నోటికే మొక్కాలి. కాకపోతే ఓటర్స్ నాడి కొద్దిగా ఇబ్బందికరమే గాని ఈ ఓటర్లు మాత్రం ఇప్పుడు ఏదో తప్పు చేసినామని చాలా బాధపడతారు. కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక డిస్ట్రిక్ట్ అయినట్టే అనుకుంటున్నాం మేమైతే. అంతేనా?